హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ కంపెనీకి చెందిన ఇన్బుక్ X1 స్లిమ్ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రీవియస్గా కూడా ఒక ల్యాప్టాప్ లాంచ్ చేశారు చూసారా, వీళ్ళు తక్కువ ప్రైస్లో. దాంతో పోల్చుకున్నట్టయితే ఈ ల్యాప్టాప్ ప్రత్యేకత ఏంటి అంటే లైట్ వెయిట్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది. దాంతోపాటే ఇంకా దానిలో ఉన్నటువంటి చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో కూడా ఉన్నాయి. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో బాక్స్ సీల్ ఇక్కడ నుంచి అయితే బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ని ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే పైవైపు ప్యాకేజింగ్, మంచి ప్యాకేజింగ్ ఇచ్చారు. దాంతోపాటే దీని లోపల వైపు మనకు ఒక ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులోనే మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి టైప్ సి టు టైప్ సి కేబుల్, నెక్స్ట్ ఇంకొకటి ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే దీని చుట్టూ కూడా ఒక కవర్ ఉంది. ఈ కవర్ నుంచి మనం ఇలా ల్యాప్టాప్ని బయటకు తీసిన వెంటనే సో మరి ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్గా, స్టైలిష్గా వీళ్ళు చెప్పినట్టే స్లిమ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేస్తాను. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక కవర్ ఉంది. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇంటెల్ కోర్ i3 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. పైన వెబ్ క్యామ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే HDMI పోర్ట్, దాంతోపాటు USB పోర్ట్, ఇంకొకటి టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 3.5mm జాక్ ఉంది, ఇంకొక USB పోర్ట్ ఉంది, ఇంకొక మైక్రో USB పోర్ట్ ఒకటి ఉంది. దాంతోపాటే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి, అంటే పవర్ తోటి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కీస్ గురించి మాట్లాడినట్టయితే కీస్ కూడా పర్లేదు, పెద్ద సైజువే ఉన్నాయి. మనం టైప్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. దాంతోపాటే పవర్ ఆన్ బటన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే పెద్ద ట్రాక్ ప్యాడే ఉంది. దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. 8GB ర్యామ్ ఉంది. 512GB SSDని ప్రొవైడ్ చేశారు. సో మనకు SSD ఉంటే రైటింగ్ స్పీడ్ అనేది ఎక్కువనే ఉంటుంది. బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 4330 mAh అంటే 50 వాట్ బ్యాటరీని అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ గురించి మాట్లాడితే 14.1 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే. దీనిలో మనకు ప్రీ ఇన్స్టాల్గా Windows 11 వస్తుంది. సో మరి ఒకసారి ఫటాఫట్ దీన్ని ఆన్ చేసేసి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి ఒక 2-3 గేమ్స్ ప్లే చేసి మిగతా వర్క్ ఏదైనా అంటే వీడియోస్ కూడా ప్లే చేసి చూసేద్దాం. సో ఇక్కడ మరి ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి సో Windows 11 తోటి బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, ఓవరాల్ చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ అనేది వీళ్ళు చెప్పినట్టుగానే చాలా స్లిమ్గా ఉంది. దాంతోపాటు లైట్ వెయిట్గా ఉంది. క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే నేను 15 ఇంచెస్ స్క్రీన్ ఎక్స్పెక్ట్ చేశాను. 14 ఇంచెస్ స్క్రీన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనము ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంటే పెద్ద స్క్రీన్ లేకపోయినా సరే. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. దాంతోపాటే మనకు ఈ కీబోర్డ్ కీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది టైప్ చేస్తూ ఉంటే. ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. దీనిలో మనకు అన్ని రకాల పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే చిన్న గేమ్స్ ఆడుకోవడానికి, చిన్న ఎడిటింగ్ వర్క్స్ చేసుకోవడానికి, దాంతోపాటు ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అయితే సూపర్ పని చేస్తుంది. దాంతోపాటే మీరు వీడియో కాల్స్ మాట్లాడాలి అంటే స్పెషల్ ఇప్పుడు ఈ మధ్య చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దాంతోపాటే పిల్లలు కూడా ఇంట్లో నుంచే క్లాసెస్ వింటున్నారు చూసారా. సో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటే అప్డేట్స్ కూడా రెగ్యులర్గానే వస్తున్నాయి. సో దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే 14.8mm మాత్రమే ఉంది. సో అందుకోసమే దీన్ని నేను స్లిమ్ ల్యాప్టాప్ అన్నాను. దాంతోపాటు 1.24 kg మాత్రమే ఉంది. సో మనకి ఇది అల్యూమినియం అలాయ్ బేస్డ్ మెటల్ బాడీని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో అందుకోసం చూడడానికి ఈ ల్యాప్టాప్ అయితే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో మనకి ఇది మొత్తం 4 కలర్ వేరియంట్లో ఉంది. సో కాస్మిక్ బ్లూ, నోబల్ రెడ్, స్టాఫల్ గ్రే అండ్ సొరవరా గ్రీన్ అని చెప్పేసి అయితే దీని కలర్స్ ఉండడం జరిగింది. సో దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 50 Wh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇది 9 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ టైంకి యూజ్ అవుతుందని చెప్తున్నారు. దాంతోపాటే మనకు దీనిలో టైప్ సికి సంబంధించిన పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దాంతో మనకు 65 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఓన్లీ 90 minutesలో ఇది 100% ఛార్జ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనకు దీనిలో వీడియో కాల్స్ చేసుకోవడానికి డ్యూయల్ స్టార్ LED ఫ్లాష్ లైట్ని ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు అల్ట్రా క్లియర్ బ్రైట్ వీడియోస్ అనిపిస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనం గేమింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ల్యాప్టాప్ అనేది హీట్ అవ్వకుండా ఉండడానికి ఐస్ట్రోమ్ 1.0 కూలింగ్ సిస్టాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు హీటింగ్ అనేది ఎక్కువ అవ్వదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే మనకు ల్యాప్టాప్లో బ్లేడ్స్ ఉంటాయి కదా, అదే ఫ్యాన్ బ్లేడ్స్. సో అవి ఫాస్ట్గా తిరగడానికి అయితే ఇది పనిచేస్తా అన్నట్టు. నెక్స్ట్ దీనిలో మనకు DTS ఆడియో ప్రాసెసింగ్ని ప్రొవైడ్ చేశారు డ్యూయల్ స్పీకర్ తోటి. సో 360 సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే i3, i5, i7 దొరుకుతున్నాయి. సో మన i3 గురించి మాట్లాడితే 8GB 16GB ర్యామ్స్లలో దొరుకుతుంది. 512GB SSD తోటి కూడా దొరుకుద్ది. సేమ్ i5 కూడా అంతే, కాకపోతే
మనకు i7 గురించి మాట్లాడినట్టయితే డైరెక్ట్ మనం 16 GB ర్యామ్ తోటి 512 GB SSD తోటి అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సో మరి ఇప్పుడు మనము ల్యాప్టాప్ ప్రైసింగ్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్కి 29,999 ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కలుపుకున్నట్టయితే 27,990కే దొరుకుద్ది. సో దాని కారణంగా మనకు ఒక 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. చాలా తక్కువకే ఈ ల్యాప్టాప్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ i7 గురించి మాట్లాడినట్టయితే 50,000 ఉంటుంది, కాకపోతే 46,990 కొనుక్కోవచ్చు. i5 గురించి మాట్లాడినట్టయితే బేస్ వేరియంట్ 39,990 ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో 36,990కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.